ఇంకొక నెక్స్ట్ ఇన్స్టెంట్ పొంగనాలు. ఇన్స్టెంట్ పొంగనాలు. పొంగనాలు మళ్ళీ ఇన్స్టెంట్గా ఎలా చేస్తారు? నాకైతే ఏం ఐడియాకే రావట్లేదు అసలు. మీరు అంటే ఆ సేమ్ ప్రాసెసే ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ మీరు ఇన్స్టెంట్ అని ఎందుకు పెట్టారు నేను చూడాలి. ఇంతకీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మరి? చెప్తానండి. ఆవాలు, నెయ్యి, మినప్పప్పు, ఉల్లిపాయలు, శనగపప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఇంగువ, క్యారెట్, ఉప్మా రవ్వ, సేమ్యా, సోడా, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఆయిల్. సో ఇన్స్టెంట్ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇన్స్టెంట్ అన్నారు, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయేంటండి? అవన్నీ తొందరగా ఈజీగా దొరికేవే కదా. అంతేనా? అవైలబుల్గా ఉండేవి. అవేం పెద్దగా అప్పుడు ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే సరే, అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేది ముందుగా మీరు ఏమైనా రెడీ చేశారా? ఓన్లీ ఆ పేస్ట్ ఒకటి కదా ముందు రెడీ చేసి పెట్టింది? పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి చేసి పెట్టాను. ఏం కలిపారు ఇంకా? అందులో ఉప్పు వేసి పేస్ట్ చేశాను. అంతే, మిర్చిలో ఉప్పు వేసి పేస్ట్ చేశాను. ఓకే ఫైన్. అయితే మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. స్టవ్ ఆన్ చేయండి. కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ సేమియా వేయించేద్దాం కొంచెం లైట్గా. ఇందులో కూడా ఓన్లీ నెయ్యితో ఫ్రై చేస్తారా? కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే. మామూలుగా ఉత్తినే ఫ్రై చేసేసి తీసేస్తారా, అలాగే కొద్దిగా నెయ్యి కొంచెం నెయ్యి బాగుంటుంది అంతే. సో ఇది ఎక్కడ వంట అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నట్లయితే మీరే చేస్తారు? ఇది కూడా ఇది మా నాన్నగారు చెప్పారు, తొందరగా ఇలా అవుతుంది చూసాను నేను ఎక్కడో అని చెప్పారు. నేను ట్రై చేశాను, టేస్టీగానే ఉంది. ఓకే, అందుకే మీకు కూడా పరిచయం చేద్దామని చేస్తున్నాను. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మామూలుగా పొంగనాలు దేంతో చేస్తారు? పొంగనాలు మినపప్పు బియ్యంతో ముందు రోజు నానబెట్టేసి నెక్స్ట్ డే అది గ్రైండ్ చేసి నైటే గ్రైండ్ చేసి నెక్స్ట్ డే చేస్తారు ఈ ప్రాసెస్. అంటే అట్లా ఇడ్లీ ఎలా చేస్తారో అలా ముందు రోజు ఒక రోజు ప్రాసెస్ అవుతుంది. దీనికి ఏంటంటే అలా అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటుందా? ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది, అయినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఓకే ఓకే, ఆ టేస్ట్ రాదు కానీ టేస్టీగా ఉంటుంది. సో ఇదొక వెరైటీ టిఫిన్ ఐటమ్ మనకి. ఈవినింగ్ టైం స్నాక్ కూడా స్నాక్ లాగా. ఇది వేగిపోయిందండి, తీసేస్తున్నాను. అయిపోయింది. దీంట్లో నేను కాస్త నెయ్యి వేసి మళ్ళీ కొంచెం ఉప్మా రవ్వ వేయించేద్దాం కొంచెం. ఓకే, లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఓకే, నేను నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుందని వేస్తున్నాను. ఓకే, సో ఇవి రెండు చెరొక కప్పు తీసుకున్నారు అంతేనా? అదొక కప్పు ఇదొక కప్పు, సేమ్ క్వాంటిటీ. సేమియా ఎంత తీసుకుంటే రవ్వ కూడా అంత తీసుకోవాలి. ఓకే ఓకే, ఇది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. ఓకే, దీంట్లోనే వేసేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ ఒక దాంట్లో కలిపేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసేసుకుందాం. సో మీరు వండే వంటలన్నిటిలోనూ లేదంటే బయట అవైలబుల్ ఉన్నవైనా ఏవైనా మీకు బాగా నచ్చే ఐటమ్ ఏంటి? అన్నింట్లోకే క్యారెట్ హల్వా ఇష్టం చాలా. చాలా వెరైటీ రెసిపీ విన్నాను ఫస్ట్ టైం నేను. అంటే వింటాను, వండడం ఇవన్నీ చూసాం, కానీ ఇష్టమా అని చెప్పేటప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా క్యారెట్ హల్వా చెప్పిన వాళ్ళు మిమ్మల్ని విన్నా. నాకు చాలా ఇష్టం అది, మా మమ్మీ చేసేది చాలా టేస్టీగా ఉండేది. చేస్తూ ఉంటే ఒక్కోసారి వేడి తిన్నాను, నోరు కూడా కాలిపోయింది. అయ్యా, చెప్పింది అంత తొందరపడకు, కాస్త నిదానంగా తిను. ఓహో, సో మీకు ఎంత ఇష్టం అనేది దానికి ఉదాహరణ అది. మినపప్పు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అల్లం ముక్కలు. సో అల్లం కూడా వేస్తారా? అల్లం కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకే, అది కొంచెం వేగాక ఇది వేసేద్దాం, క్యారెట్ తురుము కూడా. ఓకే, సో ఇప్పటి వరకు మాకు ఏదైతే ఐడియా ఉందో పొంగనాలు అంటే దానికి ఒకటి కూడా మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కాదు కానీ చూడడానికి లాస్ట్ లో పొంగనాలు లాగా ఉంటాయి. ఓకే, క్యారెట్ తురుము వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ కొద్దిగా వేయాలి, మరి ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుంది. ఓకే, కొద్దిగా సోడా. సోడా కూడా వేస్తామా? సోడా వేస్తే పొంగనాలు టైప్లో కదా. ఓకే, కొంచెం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. సో మనం ఇందులో ఎక్కువ ఇంకా వేరేది ఏది లేదు,
స్పైసీనెస్ కోసము ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తాం. ఇంకా దీనికి కర్రీ వేరే ఏమి చట్నీ ఏదే అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఇంకేదైనా చట్నీతో తినచ్చు. ఓకే, ఇంకా అయిపోయింది, దీన్ని తీసేద్దాం, స్టాప్ చేసేయండి. చాలా ఈ మాత్రం ఫ్రై. దీన్ని కలిపేసుకుందాం ఒకసారి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. పోపు వేసాక ఇందులో వేసేద్దాం. ఈ లోపు మీరు పొంగనాలు పెంకు పెట్టేసేయండి. ఓకే ఫైన్, ఇంకా ఫాస్ట్గా కూడా అవుతుంది మనం. అదే కదా, అందుకే చెప్పాను. ఆయిల్ ఏమన్నా వేయాలా? వేయాలి కొద్దిగా, అన్నింట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఫైన్, ఓకే అండి. అది వేడయ్యేలోపు ఇది మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం. రుచుల్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. కొత్తిమీర, ఓకే, కొద్దిగా పెరుగు వేసి కలిపేసి మిగతాది వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, మిక్స్ చేయొచ్చు. పెరిగేస్తే కొంచెం పులుపు కూడా తగిలి బాగుంటుందేమో కదా. ఇది ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది మొత్తంగా మనకి, మొత్తం రెసిపీకి. సరిపోయే వాటర్ కలిపేసుకోవచ్చు అండి, ఇంకా పెరుగు అవసరం లేదు, కొద్దిగా వేసేసాం కదా. మిగతాది అది పొంగనాలు వేయడానికి సరిపోయే వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇది ఒక 10 minutes నానితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. మామూలుగా అయితే ఒక 10 minutes వరకు, 10 minutes కొంచెం నానితే అది సేమియా అదంతా మెత్తబడిపోయి బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని కలిపిన తర్వాత మనము వీటిల్లో పెట్టేసుకుని అంతే. ఓకే, 2 వైపులు కాల్చుకోవడం ఈజీ. సో ఎలాగో కలిసి వస్తుంది, మీరు అలా కలుపుతూ ఉండండి. మొత్తం ఏమేమి వేసారో ఒకసారి మనం చెప్పండి. సో ఇన్స్టెంట్ పొంగనాలు రెడీ అవుతున్నాయి కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మీరు విని ఉంటారు, అవన్నీ రెడీ పెట్టుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి అందులో ఫస్ట్ సేమియాని కొంచెం ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోండి ఒక బౌల్లోకి. నెక్స్ట్ కొంచెం రవ్వ తీసుకుని, అంటే ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్, 1 కప్పు సేమియాకి 1 కప్పు రవ్వ, ఇది కూడా తీసుకుని కాసేపు ఫ్రై చేసేసి దాన్ని పక్కన తీసేసుకుంటాము. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకుంటాము, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంతో పాటుగానే కొంచెం ఆనియన్స్ కూడా వేస్తాము, చిన్న చిన్న ముక్కలు. ఒక 1/2 కప్ అలా సరిపోతుంది అన్నమాట. దేంట్లోకి కొంచెం కారం కోసం మనం ఇందులో వాడింది ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్, అందులో కొంచెం ఉప్పు కలిపేసి వేసారనమాట. అందుకని అడిషనల్గా ఉప్పు ఏమి యాడ్ చేయక్కర్లేదు, కావాల్సినంత అందులో యాడ్ చేసుకుంటే కొంచెం సరిపోతుంది. అది వేస్తాము. కొంచెం క్యారెట్ తురుము ఇది కూడా యాడ్ చేశారు. ఇవన్నీ యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసేసి దాన్ని తీసి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా సేమియా రవ్వ, అందులో కలిపేసేయడమే. వీటన్నిటితో పాటుగా ఫైనల్గా మనం 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసాము ఇందులోకి. అది సరిపోలేదనుకో కొంచెం వాటర్ కూడా కలుపుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి మనకు కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసాము. అవన్నీ వేసేసి రెడీ అయిపోయిన పిండిని మనం ఇప్పుడు డైరెక్ట్గా పొంగనాల్లో వేసుకుంటాము. చూద్దాం అది కూడా అయిపోయిందా. రెడీ అయిపోయిందండి. ఓకే, మరి సో ఇందులో మనం ఇంకొక ఐటెం మర్చిపోయానండి, అల్లం కూడా వేశారు. అల్లం ముక్కలు కూడా వేసుకోండి, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. మామూలుగా ఎవరైనా ట్రై చేసి వేసేప్పుడు సిమ్లో పెట్టేసి కాస్త పెద్దగా పెట్టేసుకొస్తారు వేసిన తర్వాత. ఓహో, ఓకే. కాస్త ఆయిల్ వేసేద్దాం ఇవ్వండి. ఓకే, పైన కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది. ఇది సేమియా అది కాబట్టి ఎక్కువగా ఆయిల్ పట్టదు, కొంచెం తక్కువగానే అబ్జర్వ్ చేస్తుంది ఆయిల్. ఓకే, తీసేది అక్కడ ఉంది కదా. సో ఇది మనకి బాయిల్ అవ్వడానికి అంటే కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇంచుమించుగా? ఒక 2 minutesలో అయిపోతుంది. అంతేనా? ఎక్కువ టైం పట్టదు, ఇది సేమే అది కదా, తొందరగానే ఉడికిపోతుంది, అంత టైం ఎక్కువ తీసుకోదు. ఓకే, అందుకే ఇన్స్టెంట్ అని చెప్పాను అన్ని. ఓకే, వాడే ఇంగ్రీడియంట్స్ ఇన్స్టెంట్, ఇది ఇన్స్టెంట్, తొందరగా అయిపోతుంది. సో ఇది డైరెక్ట్గా తినొచ్చా? దీనికి ఏమి కాంబినేషన్? డైరెక్ట్గా తినొచ్చు, పెరుగు పెట్టుకొని తినొచ్చు, కారంగా ఉంటే పెరుగుతో తినొచ్చు, లేదు అంటే పల్లి చట్నీ చేస్తాం కదా దాంతో తినొచ్చు. ఓహో, ఓకే. ఇంకేదైనా చట్నీతో కానీ ఏదైనా తినొచ్చు, దీంట్లోనే ఉంటుంది కాబట్టి అవసరం లేదు మెయిన్గా. అయితే ఇన్స్టెంట్ బానే ఉంది కాన్సెప్ట్ అంతా, కాకపోతే కొంచెం టైం తగ్గాలి అంటే కనుక టైం తగ్గాలంటే ఫ్రై చేసి పోపు అవన్నీ వేయకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా, డైరెక్ట్ పిండిలో వేసేసి నానబెట్టేసామంటే ఒక 10 minutes నానబెట్టేసి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా పోపు వేయాల్సిన పని లేదు, అవసరం లేదు. క్యారెట్ తురుము అది ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను చేశాను, అలాగా లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ తురుము అన్ని డైరెక్ట్ యాడ్ చేయొచ్చు.
ఇంత ఫాస్ట్గా చూస్తుండగానే అవి రెడీ అయిపోతున్నాయి. అంటే మీరు చెప్పినట్లుగానే చాలా ఇన్స్టెంట్గా రెడీ అవుతుంది ఇది. నోరూరుతుందా? రెడీ చేసి మీకే ఇస్తాను. అందుకే నేనే ఆ మాట చెప్పలేదు, ఎలాగో నేనే కదా ఫస్ట్ టేస్ట్ చేసేదాన్ని. రెండో వైపు కూడా కాల్ చేస్తే రెడీ అయిపోతుంది. ఓకే ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఓకే. కట్టేద్దామా? తీసేయచ్చా? సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఓకే అండి, ఇన్స్టెంట్ పొంగనాలు రెడీగా ఉన్నాయి. మీకోసం టేస్ట్ చేస్తారా? షూర్ చేయండి. సో ఇన్స్టెంట్ పొంగనాలు వేడివేడిగా రెడీ అయిపోయి వచ్చాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో, దాన్ని బట్టి మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి. బాగుంది. అంచులన్నీ మంచి క్రిస్పీగా రెడీ అయ్యాయి. కొంచెం ఉప్మా, సేమియా ఉప్మా, అన్ని రకాల ఫ్లేవర్స్ ఇందులో మిక్స్ అయ్యాయి. అండ్ విడిగా ఇట్లానే తినొచ్చు అన్నమాట మనం, ఎందుకంటే అన్ని ఇందులో ఆల్రెడీ యాడ్ చేసేస్తారు కదా. ఆనియన్స్ ఉన్నాయి, కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేస్తారు, కారం కోసం కూడా యాడ్ చేసేసారు. ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, ఉప్పుతో సహా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా ఇదే క్వాంటిటీస్లో చూసుకుని ఇదే రకంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మేబీ పిల్లలు ఎవరైనా కొంచెం టిఫిన్స్ తినకుండా మారం చేసే వాళ్ళంటి వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు ట్రై చేయండి.